ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి దేవుని యొక్క ఆత్మ ప్రవాహములోనికి మనందరము ప్రవేశించబోతున్నాం. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క జీవం మన లోపలికి, మన పైకి విడుదల కాబోతూ ఉండగా కొన్ని నిమిషాలు వేచి చూద్దాం. దేవుని యొక్క ప్రత్యక్షతను కొన్ని నిమిషాలు కనిపెట్టుకొని చూద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హోరా హరజద్యోర హల్లెలూయా డ్రెబ్యోకాన అమ్మజందూరివే. వెల్కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా రండి నాయన. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి ప్రవాహం వలె దిగిరండి. హియోటి క్లా హరాజు కరవే రోండ్రె మ్యోధి కనా జంధరవే. హల్లెలూయా. సహోదరి మహిమ కుమారి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పిల్లలు లేక బాధపడుతున్నావు కదా, 4 సంవత్సరాలుగా పిల్లలు లేరు నీకు. దేవుడు తన శక్తి చేత ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నారు. దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. దిగులు పడుకో. రోజడి బిరియనంద్రుదా శుభారవే. సహోదరి శాంతిరత్నం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కడుపులో గడ్డలున్నాయి, అవి క్యాన్సర్ గడ్డలని డాక్టర్సు చెప్పారు. ఇదిగో మరణము అనే భయం నిన్ను పిండుకొని తినేస్తుంది. నీవు బ్రతుకు మీద ఆశలు వదిలేసుకుంటున్నావు. భయపడుకో, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆ క్యాన్సర్ గడ్డలను ప్రభు బాగు చేస్తున్నాడు. దిగులు పడుకు కుమారి. రిషౌడ భేలియోడేరి మిజౌకర రన్సు ధ్రోతి ఖలియండ్రి శిఖ రజ దూషధరవే. సహోదరుడా మృత్యుంజయ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యాపారంలో నీవు లాస్ అయిపోయావు కదా, దేవుడు ఇక నుంచి నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. ఉన్నత స్థానములో దేవుడిని పెట్టబోతున్నాడు. నీ వ్యాపారము నుండి నీవు అభివృద్ధి చెందబోతున్నావు. నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తన హస్తాల్లో నిన్ను భద్రపరుచుకొని ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాడు. ధైర్యం కలిగిండో. రిబెరియోరి క్లాన్ రదరివే రిజడ్రో క్లోరా జెరి మెజూరి రెక్రాదా షదిరి లివ్యూడి ఖమోసధరవే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క ఆత్మ విడుదలగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కృప ఇచ్చి బలపరిచి అభిషేకించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలను మీరు చూస్తున్నారు కదా, దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు చూస్తున్నారు కదా. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి పేరు కుమారి, దైవజనులైన సియోను రాజు గారికి అనేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నా కుమార్తె డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మరణ పడక మీద ఉండి కొట్టిమిట్లాడుతుండగా ఒకరోజు మీ కార్యక్రమం టీవీలో రావడం చూశాను. దేవుని యొక్క శక్తి మీ లోపల నుంచి ప్రపంచానికి విడుదలవుతూ అద్భుతాలు జరగడం చూశాను. మీ ద్వారా దేవుడు శక్తిగల కార్యాలను చేయడం చూశాను. వెంటనే మీకు ఫోన్ చేసి నా కుమార్తె కొరకు ప్రార్థించమని కోరాను. దేవుడు మీ ద్వారా మాట్లాడి నా కుమార్తె కొరకు చెప్పారు. అమ్మా, నీ కుమార్తె బాగుపడుతుంది, మరణించదు, ఆమెలోనికి దేవుని జీవం వెళుతుంది అని మీరు చెప్పారు. ప్రార్థించిన వెంటనే ఆ బిడ్డ వెంటనే కోలుకుంది, బాగుపడింది. యథావిధిగా మామూలుగా ఆమె యాక్టివ్గా మారిపోయింది, పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎటువంటి కార్యమైనా చేయగలడు. అనాది కాలములో
ఆది అపోస్తలుల కాలములో దేవుడు జరిగించిన ఆశ్చర్యమైన కార్యాలు ఈ దినాలలో కూడా చేస్తూ ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో కూడా చేస్తాడు. మరొక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుచున్నాను. ఒంగోలు నుండి మరియమ్మ దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నా కడుపులో భయంకరమైన నొప్పి, మంటలు, ఒళ్ళంతా మంటలతో, చేతబడి శక్తులతో పీడింపబడుతూ ఉన్నాను. ఒక భయంకరమైన దురాత్మ నా మీదకు వచ్చి నన్ను బాధిస్తూ రాత్రులు నిద్ర పట్టనివ్వదు. అయితే ఒకరోజున టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసినప్పుడు మీ ద్వారా చేతబడి శక్తులు పారిపోతున్నాయని, మీ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయని, దేవుడు మిమ్మల్ని బలమైన పాత్రగా, బలమైన ప్రవక్తగా వాడుకుంటున్నాడని చూసి వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు దేవుని యొక్క శక్తి చేత నింపబడి ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేస్తుండగానే నా లోపలికి దేవుని యొక్క వెలుగు ప్రవేశించింది. నా లోపల నుంచి దురాత్మ శక్తులు పారిపోయాయి. నా లోపల నుంచి ఒక చీకటి ఆత్మ తొలగిపోయి నూతన వెలుగుతో నింపబడ్డాను. వెంటనే నేను స్వస్థపరచబడి మామూలుగా గొప్ప ఆరోగ్యవంతురాలునై యథావిధిగా నా పనులు నేను చేసుకొనడానికి శక్తితో నింపబడ్డాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడో కాదో మీ జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు జరుగుతాయి. మీరు వింటున్నది నిజము అని నీ జీవితంలో కూడా దేవుడు రుజువు చేయబోతున్నాడు. ఆమేన్. ఎటువంటి ప్రాబ్లంతో మీరు బాధపడుతున్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు తన శక్తిని మీ పైకి విడుదల చేయబోతున్నాడు. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవకపోవచ్చు. తర్వాత అయినా ట్రై చేయండి. కేవలం మిస్డ్ కాల్ పడినా చాలు, తిరిగి మీకు కాల్ వస్తుంది. మీరేమీ తొందరపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా మీకు కాల్ వస్తుంది. కాల్ కొరకు ఎదురు చూడండి. కాల్ కలిసింది అంటే దేవుడు మీ సమస్య నుండి విడుదల చేస్తున్నాడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాలను ఈ దినాలలో కూడా చేస్తున్నాడని మీ జీవితంలో మీరు కన్నులారా చూడబోతున్నారు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వర్తమానానికి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అని అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం. నీ గురి దేవుడైతే నీ దరి దీవెనగును. నీ గురి దేవుడైతే నీ దరి దీవెనగును. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన గమ్యస్థానం, మన గురి, మన దృష్టి, మన నమ్మకం, మన యొక్క విశ్వాసం, మన కన్నులు ఆయన వైపుకు చూస్తూ ఉంటే, మన గురి ఆయనే అని పెట్టుకుంటే, అంటే ఏ సమస్య అంటే రానివ్వండి, నో ప్రాబ్లం. ఎటువంటి పెద్ద సమస్య వచ్చి మీద పడనివ్వండి, కానీ నీ గురి ఏమై ఉంది? నీ గురి ఏమై ఉంది? దేవుడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురి దేవుడై ఉంటే విజయం నీ సొంతమవుతుంది. ఆమేన్, ఆమేన్. విజయం నీ చేతికి వస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనలను సొంత పిల్లలుగా ఉండటానికి పిలిచాడు. దేవుడు మనలను ఆయన రక్తము చేత కొనుక్కొని ఆయన బిడ్డలుగా ఉండటానికి పిలిచాడు. ఆయన సొంత పిల్లలుగా ఉండటానికి పిలిచిన మనకి ఏమైనా ఇవ్వగలడు.
మన కొరకు ఏమైనా చేయగలడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. తెలుసా నీకు? ప్రాణం పెట్టిన ఆయన నీకున్న చిన్న సమస్య నుండి విడుదల చేయలేడా? నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన నీకు పట్టిన దురాత్మల నుండి విడుదల చేయలేడా? నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన నీకున్న అప్పుల బాధ నుంచి విడిపించలేడా? విడిపిస్తాడు. హల్లెలూయా. చాలామంది ఈ అప్పుల బాధలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారు. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదో. మీ అప్పులన్నీ దేవుడు కొట్టేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. మీరేం చేయక్కర్లేదు. నీ ముందు సర్వశక్తి గల దేవుడు, నీ తండ్రి ఆయన రక్తాన్ని పంచుకొని పుట్టావు చూడు. ఆయన నీ తండ్రి. ఆ తండ్రి ఉన్నాడని నీకు ధైర్యం ఉంటే, ఉందా? నీకు ధైర్యం ఉందా? ఆ తండ్రి నీ ముందు ఉన్నాడు అనే ధైర్యం నీకుంటే నీ అప్పులన్నీ కొట్టివేస్తున్నాడు. ఆమేన్. ఎలాగైనా చేయగలడు. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు నీ అప్పులు కొట్టివేయలేడా? సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడని అసలు కలలో కూడా ఊహించుకోగలిగినారా వాళ్ళు? ఇజ్రాయేలీలు ప్రజలు అసలు కలలో కూడా అసలు ఊహకు అందుతుందా అసలు ఆ విషయం? బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడే, అసలు బండ నుండి నీళ్లు వస్తాయని మనం ఊహించగలమా? ఊహించలేం, ఊహకు అందదు. నీ మానవ జ్ఞానానికి మించి చెయ్యగలిగిన వాడే దేవుడు. ఆ దేవుడే నీకు తండ్రి అయితే నీ సమస్య నుండి విడిపించగలడు. ఆమేన్. అది ఎంతటి గొప్ప సమస్య అంటే కానివ్వు, అద్భుతము చూస్తావు. నీ గురి ఆయన అయితే చాలంతే. ఈ భూమి మీద ఎవరి వైపున కూర్చోడాల్సిన అవసరం లేదు. కోర్టుకి వెళ్ళినప్పుడు న్యాయం ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు, కానీ న్యాయం నీ వెంట వస్తుంది. ఎందుకు అంటే పైనున్నవాడు న్యాయాధిపతి. హల్లెలూయా. నీకు గర్భఫలం లేదు, రైట్. డాక్టర్లు అవకాశం లేదని చెప్పారా? నో ప్రాబ్లం, దానిని పట్టించుకోవద్దు. నీ గురి దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 90 సంవత్సరాలు అయిపోయి అసలు స్త్రీ ధర్మమే నిలిచిపోయిన శారాకు దేవుడు అద్భుతం చేసి పిల్లలను పుట్టించిన శక్తిమంతుడు. డాక్టర్లు అంటారు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇప్పుడేమి పుడతారమ్మా నీకు? ఎస్, నా దేవుడు పుట్టిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూడగలవా? నీ గురి ఆయనే అయితే ఈ ప్రపంచం నిన్ను వదిలేసినా నీవు జయిస్తావు, నీవు బాగుంటావు, నువ్వు పైన ఉంటావు. టెన్షన్ పడిపోవలసిన అవసరం లేదు. నీవు విపరీతంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. రాత్రి పగలు టెన్షన్ పడిపోయి ఆలోచిస్తూ స్ట్రెస్ ఫీల్ అయిపోయి నీ తలలో నరాలన్నీ పగిలిపోయేలాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ శరీరంలో ఉన్న ఆరోగ్యం అంతా పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. నీ దేవుడు, ఆయన నీ తండ్రి, నీ శక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన కొరకు పరిగెట్టు, ఆయన కొరకు ఎదురు చూడు. ఆమేన్. అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే దేవుని యొద్ద నుండి ఒక అద్భుతం మనం చూస్తూ ఉన్నప్పుడు మనలో విశ్వాసం పెరుగుతుంది, మనలో నమ్మకం పెరుగుతుంది, మరింత ధైర్యం పెరుగుతుంది, భక్తి మరింత ఎక్కువ అవుతుంది. మనం మరికొంత యేసుకు దగ్గరైపోతాం. హల్లెలూయా. ధైర్యాన్ని పెంచుకుంటాం, సమస్యలను డీల్ చేస్తాం. హల్లెలూయా. ఈ భూమి మీద
చూడండి, పిల్లలు పుట్టకపోతే పుట్టలేదనే బెంగ బాధతో బ్రతుకుతున్నారు జనాలు. పుట్టిన తర్వాత వారిని పెంచే విషయంలో వీరిని ఎలా పెంచాలా అనే దిగులుతో బ్రతుకుతున్నారు. వారు ఎదిగిన తర్వాత వారు చదువుల గురించి టెన్షన్తో బ్రతుకుతున్నారు. వచ్చిన శాలరీ సరిపోక అప్పులు పెంచుకొని వారు చదువులు ఏదోలా పూర్తి చేస్తే వారికి వివాహాలు చేయాలనే బెంగ ఆ బ్రతుకుని కృంగదీసేస్తుంది. గుండెలో ధైర్యం లేదు. అల్లాడుతూ అలసిపోయిన బ్రతుకులో బ్రతుకుతున్న జీవితం. ఇందుకేనా ప్రభు మనలను పుట్టించుకున్నది? టెన్షన్తో బ్రతకండి అని చెప్తున్నాడు ఆయన? నా అసలు దేవుడి భూమి మీదకు మనల్ని ఎందుకు పంపించాడో తెలుసా? ఒక పెద్ద ప్రణాళికతో పంపించాడు. అది మన గురి. ఈ భూమి మీద ఏదో పిల్లల్ని కనటానికి, పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, ఉద్యోగాలు సంపాదించుకోవటానికి, ఆస్తులు పెంచుకోవటానికి, అంతస్తులు కట్టుకోవటానికి నో, అది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తారు. నేను నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుట కొరకు ఈ భూమి మీదకి వచ్చాను. ఆ తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారం, ఫుడ్. అదే నా సుఖం, అదే నా సంతోషం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు ఈ జీన్స్ నీ లోపలికి రావాలి. ఈ యేసు క్రీస్తు రక్తాన్ని పంచుకొని పుట్టిన క్రైస్తవుడిలోనికి ఈ జీన్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ సమస్యలన్నీ కూడా నీకు దూరమై సుఖం, సంతోషం, ప్రశాంతం అన్నీ నిన్ను వెంటాడుతూ వస్తూ ఉంటాయి. ఏమని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము గజిబిజిగా, గలిబిలిగా, గందరగోళంగా బ్రతకాల్సిన పనే లేదు. నీ గురి దేవుడైతే నీ దారి, నీ దరి దీవెనగా మారిపోతుంది. దరి అనగా ఒడ్డు, దారి అనగా మార్గం. దరి అయినా దీవెనవుతుంది, దారి అయినా దీవెనగా మారిపోతుంది. దీవెనగా మారిపోవడం అంటే ప్రశాంతంగా, సంతోషంగా ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించే జీవితం. ఆ సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తే ఈ భూమి మీద సర్వ సమస్యల్ని బుర్రలో పెట్టుకొని కృంగిపోయి బ్రతుకుతున్న క్రైస్తవ జీవితానికి దేవుడు ఈరోజు చెప్తున్నాడు, దిగులు పడొద్దు, నేనున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ గురి నేనైతే, దేవుడు మాట్లాడుతున్నాడు, మీ గురి నేనైతే నీకు సమస్యలు లేవు, నీ దారి దీవెనగా మారిపోతుంది. ఏమని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. హల్లెలూయా. నేను గురి చూస్తూ వెళుతున్నాను. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆత్మ నిన్ను సంధిస్తున్నాడు. గురి చూడని వాని వలె కాదు, మన గురి దేవుడు. నీ వివాహ జీవితంలో నీ గురి దేవుడై ఉండాలి. నీ చదువులో నీ గురి దేవుడై ఉండాలి. నీ గురి నీ జాబ్ విషయంలో దేవుడై ఉండాలి. దేవుడు ఏ ఉద్యోగం ఇస్తున్నాడో, దేవుడు ఏ టైంలో ఇస్తున్నాడో, దేవుడు ఎంత గ్యాప్లో ఇస్తున్నాడో, ఎప్పుడు ఇస్తున్నాడు అనేది సమస్య కాదు. ఎప్పుడిచ్చినా ఆయన ఇస్తున్నాడు అనేదే నిజమైన సంతోషాన్ని కలుగజేస్తుంది. వివాహం ఎంత టైం పడుతుంది అనేది కాదు, ఆ టైం దేవుని ద్వారా టైం పెడుతున్నాడు. టైం పడుతుంది అంటే దేవుడు పెడుతున్నాడు అని విశ్వసించాలి నువ్వు. ఆ అనుకూల సమయంలో, దేవుడు పెట్టిన సమయంలో నీకు వివాహం జరుగుతూ ఉంటే అది మహా ఆనందంనిస్తుంది నీ జీవితానికి. అసలు నీవు ఈ భూమి మీదకి దేవుని కొరకు పుట్టావు, కానీ
నీవు పెళ్లి చేసుకోవటానికి పుట్టలేదో అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అసలు నువ్వు ఈ భూమి మీద పుట్టింది దేవుడి పని కొరకు పుట్టావు, కానీ నీ ఉద్యోగముతో స్ట్రెస్ ఫీల్ అవటానికి పుట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సమస్యల్లో మునిగిపోయి బ్రతకటానికి పుట్టలేదు. దేవుని గురి, దేవుని పని, దేవునిని సంతోష పెట్టడమే నీ గురి అయి ఉండాలి. ఎప్పుడైతే నీ గురి ఆయన అవుతాడో అప్పుడు నీ సమస్యలన్నీ పక్కకు జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. నీ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. సంతోషం నీ మార్గం అయిపోతుంది, నీ మార్గం అయిపోతుంది. గొప్ప ఆశీర్వాదాలన్నీ నీ దారిలో పూల బాటగా మారిపోతాయి. ఎస్, ఎందుకు అనుభవించలేకపోతున్నావు ఈ సంతోషాన్ని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీ గురి నేనైతే నీ దారి దీవెనగా మారిపోతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఒక వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు, అలయక అలిసిపోరు. ఏమా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు అలసిపోవాలి? యెహోవా కొరకు నువ్వు ఎదురు చూడట్లేదు, అందుకే అలసిపోతున్నావు. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూడట్లేదు, అందుకే ఎగరలేకపోతున్నావు. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూడట్లేదు, అందుకే బలహీనమైపోతున్నావు. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం, పక్షి రాజుల వలె రెక్కలు వస్తాయి. అంటే నీ లైఫ్లో ప్రశాంతమైన వాతావరణంలోనికి పైకి ఎగిరిపోతావు. ఎస్, అద్భుతమైన అలాంటి జీవితం నీకు కావాలంటే నీ గురి నీ ప్రభువై ఉండాలి. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. లిషోడరీ బ్రేక్యో ట్రెషో నిమ్మర, హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం దిగువచ్చునుగాక, పరలోకపు శక్తి ఇక్కడ విడుదలగునుగాక. లౌషడరీ మికుర హదసంధూరి అని ఎందెరవే. సహోదరి లౌక్య, దేవుడితో మాట్లాడుతున్నాడు. లౌక్య, ఎందుకు నీకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావు? దేవుడిని దర్శిస్తున్నాడు ఇప్పుడే. త్వరలో మంచి ఉద్యోగాన్ని దేవుడికి ఇస్తున్నాడు. భయపడుకో. రీక్లేషాన్ని మరోధ కమాలందరవే. సహోదరి మృదుల, దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో చాలా గందరగోళం ఏర్పడుతుంది. నీ భర్త వలన, నీ అత్త మామల వలన నీ కుటుంబంలో శాంతి నెమ్మది లేదో. ఇదిగో నీ కన్నీళ్లు ప్రభువు చూశాడు. మృదుల, దిగులు పడకు. ఆయన కృప నీ ఇంటికి సమాధానం ఇస్తుంది. ఆయన నిన్ను సమాధానంతో నింపబోతున్నాడు. భయపడుకో, ఆయన కృప నీకు తోడుగా ఉంది. లిషోడారి బ్రేక్యో ట్రిని మెల్యూజితిరియా నాందర సుధరవే. హల్లెలూయా. సహోదరుడా రాజేష్, దేవునితో మాట్లాడుతున్నాడు. రాజేష్, ఇదిగో నీ జీవితంలో ఒక ఆనందము లేదని, ఏది చేస్తున్నా అది నీకు లాభము రావడం లేదని, ఫలించడం లేదని బాధపడుతున్నావు కదా. రాజేష్, దేవుడిని దర్శిస్తున్నాడు. ఇక మీదట నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. దిగులు పడుకో, నీవు దీవించబడుతున్నావు. ఏమన్ లోషడెరే కెమియోలి కమారా లిడ్రే షారి మేజు ఖరా సదా రిలి ఖరాండ్రదా లూటెరిబి. సహోదరి లుదియా, దేవుడితో మాట్లాడుతున్నాడు. లుదియా, ఇదిగో నీ శరీరం అంతా అలర్జీతో బాధపడుతున్నావు కదా. ఇదిగో అది శరీర రోగము కాదు, దురాత్మల సమూహముతో, చేతబడి శక్తులతో నువ్వు బాధపడుతున్నావు. దేవుడు ఇప్పుడే నేను దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఆ రోగం నుండి విడుదల చేస్తున్నాడు. నీ నుండి దురాత్మలను పారదోలుతున్నాడు. దిగులు పడుకో, అభిషేకం నీ పైకి వస్తుంది. రికా మౌలి పోరాశకరమే. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. మీరు జరిగిస్తున్న అద్భుతాలను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిలోనికి నీ జీవాన్ని ప్రవహింపజేసి గొప్ప విడుదలను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న కార్యాలు మీరు చూస్తున్నారు కదా. ఎటువంటి సమస్యల్లో మీరు బాధపడుతున్నా సరే,
దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎటువంటి చేతబడి శక్తులతో బాధపడుతున్నా, ఎటువంటి రోగములతో దిగులు పడుతున్నా దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడు. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. జస్ట్ మిస్డ్ కాల్ పడినా పర్వాలేదు, మీకు తిరిగి కాల్ వస్తుంది. ఈ రోజైనా రేపైనా కాల్ వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా వేచి చూడండి. దేవుడు మిమ్మును దర్శిస్తున్నాడు. మీ కాల్ కలిసింది అంటే దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని అర్థం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే నన్ను ప్రత్యేకంగా మీరు ఇంటికి ఆహ్వానించాలి అనుకున్నా, మీ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించాలి అనుకున్నా, ఏదైనా మీటింగ్ పెట్టుకుని ఆహ్వానించాలి అనుకున్నా, నాకు వెంటనే కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మీకు డేట్ ఇస్తాను. తప్పకుండా నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. నేను వస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నన్ను ఒకవేళ మీరు కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కలవచ్చు. కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. ఆమేన్. అలాగే మనకి మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మును ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఆ మందిర నిర్మాణంలో మీరు పాల్గొనండి. ఎందుకో తెలుసా? మందిర నిర్మాణంలో ఎవరైతే పాల్గొంటారో వారి పిల్లలని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ వంశం దీవించబడుతుంది. మీకు మంచి మంచి గృహాలను దేవుడిస్తాడు, మంచి ఉద్యోగాలను దేవుడిస్తాడు, గొప్ప దీవెనలు పొందుకుంటారు. ఆశీర్వాదాలను సమృద్ధిగా మీరు పొందాలంటే తప్పకుండా దేవుని మందిరంలో మీ చేతులు కలపండి. మందిర నిర్మాణంలో మీ యొక్క ఆర్థిక సహకారమును అందించండి. గొప్ప దీవెన పొందండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమెన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.